రెడ్డికి యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. అమ్మగారికి, అయ్యగారికి, మరి సంఘానంతటికి నా వందనాలు. ముఖ్యంగా నాది ప్రేయర్ లైఫ్ చాలా పడిపోయిండే. నేను మొకాలేసి ప్రార్థన చేసినప్పుడు ఒక 2 minutes కూడా మొకాల మీద ఉండలేకపోతుండే. ఎందుకంటే నాకు బాగా ఈ స్పైనల్ కార్డ్ చాలా నొప్పిలేస్తుంది, ఉండలేకపోతున్నాను. అయితే లాస్ట్ టైము ప్రవీణయ్య గారు వాక్యం చెప్తూ మీరు కనీసం ఒక అరగంటనన్నా మీరు మొకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు మా మిస్సెస్ కూడా అంటుండే, నువ్వు ఎన్నో గంటలు మరి ఆరాధన చేస్తుండే, ప్రేయర్ చేస్తుండే, గంటలు వాక్యం చదువుతుండే, ఏమైంది నీకు అంటే, నాకు ఈ స్పైనల్ చాలా నొప్పి లేస్తుంది కదా, అప్పటి నుంచి నేను కూర్చోలేకపోతున్నా ప్రేయర్లా అని చెప్పినాను. చెప్తే మరి అయ్యగారు ఇట్లా చెప్పారు కదా, ఇంట్లో నేను ప్రేయర్ చేస్తానని మళ్ళీ స్టార్ట్ చేసినాను మొకాల మీద. దేవుని కృప వల్ల ఇప్పుడు నేను 40 minutes వరకు నేను మొకాల మీద ఉండి ప్రార్థన చేయగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా ఎంత మంచి ఆదరణ మాటలు చెప్పినప్పుడు 10 నిమిషాలన్నా ఉండండి మీరు మొకాల మీద, మీరు సక్సెస్ఫుల్ అవుతారన్న దేవుడు మరి అయ్యగారు చెప్పినప్పుడు నేను ఆ వాక్యాన్ని పట్టుకొని, ఆ మాటను పట్టుకొని నేను ఇప్పుడు బాగా వాక్యంలో ఎదుగుతున్నాను, ప్రార్థనలు ఎదుగుతున్నాను. నిన్న నేను అక్కడ వెళ్ళి ఫస్ట్ అక్కడ పారలు లేకుండే అన్న వాళ్ళు తీసుకొస్తే నేను చేతితోనే ఆ ఇసుక అంతా నింపి స్టార్ట్ చేసినాము. దేవుని కృప వల్ల అందరం ఒక 10-20 మంది కలిసి అదంతా మొత్తం పూడ్చినాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంతా వెయిట్ లేపినా కూడా నాకు పెయిన్ రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ నిన్న మధ్యాహ్నం ఆ బురదలో దిగి మళ్ళీ వంగి 2 కాళ్ళు పెట్టి అవన్నీ ఆ మొక్కలన్నీ పీకడము అవన్నీ చేసినాము. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకున్నాను ఇంకా నా పని అయిపోయింది, రేపు నేను ఇంకా బెడ్లకేం లేవని అనుకున్నాను. కానీ దేవుని కృప వల్ల మార్నింగ్ 4 o'clock లేపితే టక్కుమని లేసినాను. దేవునికి మహిమ కలుగును గాక. ల్యాండ్కి వెళ్ళి ఈరోజు కూడా మేము మరి ఆ కాలువలన్నీ ముయ్యడం అదంతా జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ సాక్ష్యం దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు ఎలా ఉందా? స్పైన్ పెయిన్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు చాలా బాగుందమ్మా. నేను బాడీ అంతా ఫ్రీగానే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తు. పరిశుద్ధాత్ముడ ఇప్పుడే ఈ బిడ్డకి ఇంకెన్నడూ కూడా ప్రభావం ఉండకుండా నీ సన్నిధి బిడ్డని పరిపాలించును గాక. కాళ్ళల్లో, మోకాళ్ళల్లో, నడుము, కడుపు, ఛాతీ, తల, వేళ్ళలో నుండి ఏ చీకటి బిడ్డని కంట్రోల్ చేయాలన్నా, ఇంకా సిక్నెస్ ప్రతి అవయవంలో స్వస్థతని ప్రకటిస్తున్నాం ఇప్పుడే. ప్రతి ఈవిల్ ప్రభావం ఏదున్న సంపూర్ణ స్వస్థత జరుగునుగా. కానీ ప్రభువా ఇంకా నీ సాక్షిగా నిలబెట్టండి, అద్భుతం చేయండి యేసు నామములో. ఆమేన్.